ఓ అమ్మా దండమో దండమో నీకో అమ్మా దారే మా అన్నగారు రారాజు దుర్యోధన చక్రవర్తి ఆజ్ఞ మా అన్నగారు చెప్పిన మాట కనుక మాట నెరవేర్తామనుకుని నేను ఇది నా ఆజ్ఞ కుమారా వెళ్ళు నీ ఆజ్ఞ వెళ్ళమంటావా అలాగనే తల్లి కళ్ళు కనిపించలేదా? మీ అమ్మాయి అనుకుంటూ వస్తా ఉన్నా పడిపోయిందేమో అనేసి నువ్వు పట్టుకున్నా ఉదయాలు కింద పడుకుంటుందేమో అని చూస్తా ఉన్నా. నేను చీర పట్టుకున్నాను నేనేం పట్టుకున్నాను నేను మా అమ్మగారు అందరూ ఆచరించాను కదా మరి నీ కూడా దండం పెట్టి మా అమ్మకి దండం పెట్టాను ముందర నువ్వు మీ అమ్మకు నమస్కరించుకుంటున్నావు. మా అమ్మగారు పాదాలకు నమస్కరించు. ఏందిరా మా అమ్మ నీ పేరుతో పిలుస్తున్నావు? నమస్కారం పెట్టేదానికి ఇన్ని పేరు వచ్చినాయి మా అమ్మకి. గ్రామ దేవతలు అవన్నీ మా అమ్మ పెట్టిన పేరులా? గ్రామ దేవతతో సమానమైనటువంటి మీ అమ్మ నీకు దండమే ఏంద్రా కింద
చీర ఇస్తున్నారు. నేను నీ మాటలు చీరలు పెట్టేవాడు కాదు. నేను చీర పెట్టేవాడు. పాదాలు కట్టాలి కానీ చీర మీ అమ్మ పాదాలు కనిపించకుండా చీర కట్టేసింది చూడు. అందుకని మీ అమ్మ అట్లా చీర అట్ట పైకి లేపి పాదాలు మీ అమ్మకి చీర తెచ్చి పెడతానయ్యా. నేను కట్టుకుంటేనే కదా నాకు మోటు వస్తుంది. అయినా మీ అమ్మ ముసిరి అయిపోయిన కనుక సమస్య తగ్గలేదు. నీకేం తెలుసు మా ఇద్దరు అనుకుందావా? ఏమిరా మీ అమ్మ నువ్వు పుట్టక ముందు నన్ను పెట్టుకుని ఏం పెట్టుకోండి నేను చేసినట్టు నువ్వు చేయని పని మీ అమ్మకి. మీ అమ్మ సంతకాల కాలేజ్ కొనుక్కుంటే తెల్లవారు దాకా కొట్టే పని నేను. ఏం కొట్టేపందిరా? మధ్యలో మీ అమ్మ ఉక్కు పట్టేస్తుంది. ఏ కుక్క అదే ఉక్కు పట్టేస్తుంది. నేను కొడతా ఉండే పని మీ ఏం అమ్మ. కొట్టేది? ముంజమ్మరా గాలి మీదకి ఇట్లా విసిరేది కొట్టేదన్నావా? అంటే ఇక నేను ఇటు కొడతా ఉండలేదు మీ అమ్మకి. డోర్ కొట్టుకుని నన్ను పుడిచేదే నువ్వన్నా చెప్పు. మళ్ళీ చేసావు ఒకటి మధ్య మధ్యలో మీ అమ్మ కుక్క పట్టేస్తుంది. ఒక్క పట్టుకోండి. అప్పుడు సాగు కట్ట నేను కొట్టి 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 అడిసిపోతాను కదా. ముంజమ్మరాయా విసిరేది సాగు కట్టది మళ్ళీ లేచి కొట్టేది. మీ అమ్మకు అప్పుడు నువ్వు తన చదువు నోటి పెట్టుకొని తీసుకొని ఉంటుంది. నువ్వు చిన్న పిల్లడు ధైర్యం కూడా వేసుకోలే. నిన్ను ఎత్తి నేను సగం పెట్టుకొని నీకు తోలు తీసి నోట్లో పెట్టేస్తూ నేను ఇంట్లో ఊరేసి వచ్చేది. ఎందుకంటే ఇంట్లో వదిలేసేది మీ అమ్మ కోసం వచ్చేస్తాను. మీ అమ్మ నిద్ర పడకుండా చేస్తున్నావు కదా. అందుకు నేను నిన్ను కొంచెం పని పెట్టేది. మళ్ళీ నేను మీ అమ్మకు చేసి పని మీ అమ్మని ఎట్టట్టు చేసిన తెలిసిన నేను ఏం చేసావురా? నిన్ను కూర్చొని పెట్టుకొని చేయలేదా? ఏం చేసావు? నిన్ను కూర్చొని పెట్టుకొని చేయలేదా? ఏం చేసావు? పెట్టుకొని చేయలేదా? కొనుక్కొని పెట్టుకొని చేయలేదా? కొనుక్కొని పెట్టుకొని చేయలేదా? నిన్ను నిలబెట్టుకొని పిలుచుకోలేదే షాక అది ఆయన పిల్లట్టే మీ అమ్మ ఓకొని మీ అమ్మ సర్దాస్తారే సేవక ఏడున్నా పరిగెత్తి వచ్చి ఏమన్నమాట అంటే అప్పుడు ఓకొని చేసినట్టే కదా మీ అమ్మ కొడుకు వేసినట్టు పండుకొని కోట్ చేసిన నేను మీ అమ్మని మీ అమ్మ పరుపు కొనుక్కునేసింది కదా. సేవక నీళ్ళు దెబ్బకైపోయింది నీళ్ళు దారంటుంది పరిగెత్తి నీళ్ళు తెస్తా అంటే అప్పుడు మీ అమ్మ పక్క పెట్టే కదా చేసిన పంట పెట్టి ఏం చేసినావా? నేను మీ అమ్మను బాగా చేసినానని నన్నప్పుడు బాగా పెట్టుకున్నది మీ అమ్మ. పెళ్లిగా మీరు పుట్టినల నేను మీ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు నేను మీ అమ్మ దాంట్లో పెట్టడం లేదు. అప్పుడే మీ అమ్మ నీళ్ళు పోసుకునేసింది. మందిరంలో చూడు వచ్చిన వేళ అడిగా చెప్పమ్మా చెప్పమ్మా నేను వచ్చినాకనే కదా అంటే నేను వచ్చినాకనే కదా నీకు అందరూ సంతానం కలిగి ఉండేదని. పిల్లలు వచ్చిన వేళ గుర్తించిన వేళ నేను వచ్చినాకనే కదా. మీ నాయనకి కళ్ళు కనిపిస్తే కదా అన్ని నేను కదా చేసేది. మీ అమ్మ ముసిలి అయిపోయిన కన్నా చూపిస్తే ఆయన కూడా అప్పుడు నీళ్ళు చిన్న తప్పుతుందా చెప్పమ్మా అబ్బో నీకు చెప్పు. మీ నాయన మాత్రమే చేసుకున్నాను. మీ నాయన మాత్రం చూసుకున్నాను. నేను నీకు బిడ్డే కదా. నేను నీకు మీ అమ్మకి తిన్నారు ఇప్పుడే నీళ్ళు కూడా తిన్నారేమో. ఎంత మీ అమ్మ ఎట్టుంది ఎట్ట పుట్టింది. మీ అమ్మను కంప చేసేసింది మీ నాయన. నేను ఎంత బాగా చూసుకుంటా ఉంటుంది మీ అమ్మని. కుమారా కుమ్మరా మీ అమ్మని. మీ అమ్మే కదా చెప్పింది కుమ్మరా అంటా ఉన్నది. నేను అట్టనుకోలే కుమ్మరా అన్నట్టుంటే ఇద్దరు ఒకేసారి బాగా లావుగా దీవుగా అప్పుడు నేను పుడుకోబోయే కదా. నువ్వు కెత్తగా ఉన్నా అప్పుడు నేను పుడుకోబోయే కూడా కాదే. ఓయ్ కుమ్మరోడు ఏం తప్పలేదు. నా మొత్తం నేనే కదా క్రెడిట్ అంతా నాదే. సబ్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ మధ్యలో
బయటికి వెళ్ళు. అలాగే వీడు ఆ ద్రౌపదిని పిలిపించుకుంటావు కదా సేవక, నువ్వు వెళ్ళు. ನೀನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು వెళ్ళు సేవక. ಯಾಕೆ? ನೀನು ಮೆಟ್ಲು అమ్మా